భగవంతుడు. ఆయనని భక్తితో నమస్కరించడం, గౌరవించడం నేర్చుకో. ఏలినవాడు అంటే ఎదురుగుండా ఉన్నాడు, ఎవరో ఒక ఆయన కనబడుతున్నాడు, ఆ కుర్చీలో ఎవరు కూర్చుంటే ఆయన్ని గౌరవిస్తున్నావు, బాగుంది, అక్కడ వరకు సరే. భగవంతుడు నువ్వు చూశావా? చూడకుండా ఎలా గౌరవిస్తావు? ఎదురుగుండా ఉన్నాడు, అన్నం పెట్టాడు, గౌరవించావు. భగవంతుడు నాకు ఎప్పుడన్నా కనపడ్డా? ఇదిగో అయ్యా కోటేశ్వరరావు, ఇది తీసుకో అని చెప్పాడా? ఎప్పుడు చెప్పలేదుగా, నేను చూడలేదుగా, నేను ఎలా గౌరవించను ఆయన్ని అంటావా? లోకంలో ఏదైనా ఒక గొప్ప వస్తువుని చూస్తే యజమాని అడుగుతున్నావా నువ్వు? అది ఉంటుందా ఉండదా? నేను అలా వెళ్ళిపోతున్నాను అనుకోండి, గొప్ప భవనం కనపడింది నాకు, నేను ఆగి ఆ భవనం వంక చూసి, ఏదో కొత్త ఊరు అనుకోండి, ఆ భవనం వంక చూసి అబ్బా ఎంత బాగా కట్టారండి, ఎవరిది ఈ భవనం అని అడుగుతానా? ఇప్పుడు ఫలానా పుల్లారావు గారిదండి అంటారు కదా. నేను ఏదైనా ఒక గొప్ప వస్తువుని చూస్తే దీని యజమాని ఎవరు అని అడుగుతున్నానా? మరి ఈ లోపల నిత్తురు ఉంది, కొద్దిగా పైకి వచ్చిందనుకోండి, ఎన్ని ఈగలు వాళ్తాయో, ఎంత పుండు చేస్తాయో, లోపల ఎంత భయంకరంగా ఉంటుంది. రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ, ఇన్ని భయంకర పదార్థములతో ఉన్న శరీరాన్ని ఇంత అందంగా కప్పి తయారు చేసిన వాడు ఒకడు లేకపోతే ఇది ఎలా తయారైంది? నేనేం మీటర్ చర్మం అడిగి తెచ్చానా? నాకు 3 నెలలప్పుడున్న చర్మం 55 ఏళ్ళు దాటిపోయిన తర్వాత కూడా చర్మం 6 అడుగులు పొడుగు పెరిగిపోయినా కూడా సరిపోతుందా? సాగదీస్తే చిరిగిపోవాలిగా. మరి ఎవడు దీన్ని ఇలా నిర్మాణం చేసినవాడు? ఎవడా చెట్టుకి ఆకులు అంత పొందికగా తొడిగినవాడు? ఎవడు ఈ భూమిని నిరంతరం తిప్పుతున్నవాడు? ఎవడు గాలి వేసేట్టుగా చేస్తున్నవాడు? ఎవడు ఆకాశంలో ఉన్న నక్షత్రాలు నేల మీద పడిపోకుండా నిలబెడుతున్నవాడు? ఎవడు ఖచ్చితంగా సూర్యోదయ సూర్యాస్తమయాలు అయ్యేటట్టుగా చేస్తున్నవాడు? ఎవడు చీకటి పడ్డాక నిద్ర పట్టేటట్టుగా చేసి నిద్రాకాలంలో ఇంద్రియములకు బడలిక తీరేటట్టుగా చేస్తున్నవాడు? నాలుక మీద రుచి కోసం తిని విడిచిపెట్టిన పదార్థాన్ని కడుపులో జీర్ణం చేస్తున్నవాడెవరు? 1,000,000 మంది వైద్యులున్నా కూడా ఆయన ఊపిరి ఆగిపోవాలని నిర్ణయం చేస్తే ఇంకొక ఊపిరి తీయలేక ఆగిపోయేటట్టుగా చేస్తున్నవాడెవరు? వాడు నీ కంటికి కనపడకపోవచ్చు, కానీ ఒకడు లేకుండా ఇవన్నీ మాత్రం జరిగే అవకాశం లేవుగా. వాడు నీ కంటికి కనపడనంత మాత్రం చేత వాడు లేడని నువ్వు అనగలవా? ఈ దేశాన్నంతటినీ కూడా నిర్వహిస్తున్నటువంటి ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ప్రధానమంత్రి. ఈ దేశాన్నంతటినీ పరిపాలిస్తున్నవాడు ఒక ఆయన ఉన్నాడు, రాష్ట్రపతి. ఆయన్ని నేను ఎప్పుడూ ఈ కంటితో చూడలేదు. నేను నిజంగా మోదీ గారిని ఎప్పుడూ ఈ కంటితో నేను చూడలేదు, భౌతికంగా టీవీల్లో చూడడం కాదు, నేను ఎదురుగుండా ఆయన్ని ఎప్పుడూ చూడలేదు. ఇంకా రాష్ట్రపతి గారిని చూశాను, ఈ మధ్యనే భీమవరం సభలో చూశాను, కానీ నేను ఎప్పుడూ ప్రధానమంత్రి గారిని చూడలేదు. ప్రధానమంత్రి గారిని ఈ కంటితో చూడకపోయినా ఆయన పేరెత్తేటప్పటికే ఆయన అహర్నిశలు కష్టపడితే కదా మనందరం క్షేమంగా ఉంటున్నాం అని ఒక గౌరవభావం ప్రకటించానా? నేను చూడకపోయినా ప్రధానమంత్రి ఉన్నారు, ఆయన దేశాన్నంతటినీ పరిపాలిస్తున్నారని నమ్ముతున్నానా లేదా? భగవంతుణ్ణి నువ్వు చూడనంత మాత్రం కారణంగా నువ్వు లేడని ఎలా అంటావు? చేస్తున్నవా అన్నీ జరుగుతుంటే చేసినవాడు ఒకడు ఉన్నాడు కదా. నేను ఇంటికి వెళ్ళేటప్పటికి ఎవరో వంట చేసి పెట్టారనుకోండి, నా భార్య ఊరెళ్ళింది, కానీ నేను ఇంటికి వెళ్ళేటప్పటికి అకస్మాత్తుగా అన్నీ వడ్డించేసి సిద్ధంగా ఉన్నాయి. ఇదేమిటి? తను ఊళ్ళో లేదుగా, నేను ఇంకా ఇంటికి వచ్చి 4 రొట్టె ముక్కలు వేసుకుని తిని మజ్జిగ తాగి పడుకుందాం అనుకున్నాను, ఎవరు నాకు ఇవన్నీ సిద్ధం చేశారు అని అడుగుతానా లేదా? ఎవరో చేయకుండా అవన్నీ ఎలా సిద్ధపడ్డాయి? ఎవరు ఊపిరి తీయించి విడిచిపెడుతున్నారు? నేను నిద్రపోయినప్పుడు ఎవరు ఊపిరి తీస్తున్నారు? నేను తిన్నది ఎవరు జీర్ణం చేసి తెల్లవారేటప్పటికీ ఆ పిప్పి అంతా సిద్ధమై సంవరణీ కండరములు సడలిపోయి ఆ మలమంతా వెళ్ళిపోయేటట్టుగా చేసి నా జీవితాన్ని కాపాడుతున్నాడు? ఎవడు నేను చదువుకున్న విషయాలు ధారణలో జ్ఞాపకం ఉండేటట్టుగా అనుగ్రహిస్తున్నాడు? ఎవడు నా ఊపిరిని వాక్కుగా మార్చి నాలోంచి మాట్లాడుతున్నాడు? ఎవరో ఉన్నాడుగా. వాడు లేకుండా ఇది సాధ్యం కాదుగా. వాడు అక్కడ ఉన్నాడుగా. వాడు ఇన్ని ఉపకారాలు చేస్తున్నాడే. చిన్న ఉపకారం చేసిన వాడు కనపడితే నమస్కారం చేయడం నీకు అలవాటైతే, ఆ కుర్చీలో కూర్చున్నందుకు ఆయన అన్నం పెడుతున్నాడని నమస్కారం పెడితే, ఈ ప్రపంచానికి అంతటికీ అన్నం పెడుతున్నవాడు నీ కంటికి కనపడలేదని నమస్కారం పెట్టకుండా ఎలా ఉండగలవు? పెట్టాలి కదా.
అందుకని లేడని నువ్వు తిరస్కరించి మాట్లాడడం కన్నా ఉన్నాడనుకుని నమస్కరించి బ్రతకడంలో ఒక ప్రయోజనము, ఒక క్రమశిక్షణ, నీ జీవితానికి ఒక ఔదార్యము ఏర్పడతాయి కదా. అప్పుడు ఏమవుతుందంటే ఆయన బిడ్డలే మేమందరం అన్నప్పుడు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అన్న భావనతో ఒక సమైక్యతాభావం, ఒక కుటుంబంగా బ్రతకగలిగినటువంటి స్థితి ఏర్పడుతుంది కదా. కాబట్టి ఉన్నతమైన ప్రయోజనాన్ని అపేక్షించి భగవంతుడు ఉన్నాడని నమ్మి నమస్కరించడం నేర్చుకో. ఇది విదురవాక్కు. కాబట్టి అయితే మీరు నన్ను ఒక ప్రశ్న వెయ్యొచ్చు, బాగుంది కానండి, ఇది ఏదో అవసరం ఉంది, భగవంతుడిని అడిగారు, కాదనం, బాగుంది. అసలు నిజంగా ఏ అవసరం లేకపోయినా రోజులు బాగానే పెడుతున్నా అసలు ఈ రోజు పూజ చేయడం అనేటటువంటి దాని వల్ల వచ్చే ప్రయోజనం ఏమైనా ఉంటుందా? అసలు దాని వెనక ఏదైనా శాస్త్రీయమైన కారణం ఉంటుందా? విదురుడు ఎందుకు చెప్పాడు అసలు దైవానికి నమస్కారం చేయమని? నేను మీకు ఒక్క మాట చెప్తా, బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరు పూజ చేస్తున్నాడో వాడు లోకము చేత పూజింపబడతాడు. నేనన్న మాట బాగా పట్టుకున్నారా? ఎవరు పూజ చేస్తాడో వాడు లోకము చేత పూజ అందుకుంటాడు. అదేమిటండి మీరు అన్నమాట మాకు బాగా అర్థం కాలేదు, మీరేదో అన్నారు బాగుండదని అన్నాం అంతే అంటారా? మీకు వివరణ చేసే ప్రయత్నం చేస్తా. పూజ అంటే ఏమిటి? పొద్దున్నే దేవుడి దగ్గరికి వెళ్ళో దీపం పెడుతున్నా, ఎందుకు? ఎవరు భగవంతుడు? చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోద్యౌ ముఖమవిదహనో యస్య వాస్తేయమద్భిః అంతస్తం యస్య విశ్వం సురనర ఖగో భోగి గంధర్వదైత్యైః చిత్రం రమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి అంటున్నామా విష్ణు సహస్రానికి? వందే శంభుమమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వన్ని నయనం అంటున్నామా పరమశివుణ్ణి? సూర్యచంద్రులు ఇద్దరూ ఆయనకి కన్నులు, అంటే వెలుగుకు వెలుగు ఆయన. నతత్ర సూర్యోభాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంది వేదం. భాగవతంలో పోతన గారైతే లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబుకు పెంజీకటి కావల యవ్వండేకృతి వెలుగువతని నేసేవింతున్ అన్నారు. అంతా చీకటైపోయాక కూడా వెలుగుగా నిలబడగలిగిన వాడెవరో వాడే పరమాత్మ. ఆయన స్వరూపమే వెలుగు. మరి వెలుగులకు వెలుగైన వాడికి ఈ దీపం ఎందుకు? ఏమిటి దీపం పెట్టకపోతే ఏమవుతుంది? ఆయనకి కనపడదా మనకు కనపడదా? పోనీ తెల్లవారుదావనో చీకట్లోనో పూజ చేసావు, దీపం పెట్టావు, నీకు ఉపయోగమేమో, ఆయనకు ఎవడొచ్చి చేస్తున్నాడో ఆయన కనిపెట్టడానికి బాగుంటుందేమో అనుకో. పొద్దున్న 10ంటికి సత్యనారాయణ వ్రతం చేస్తుంటే ముందు దీపం ఎందుకండి? ఏమిటి దానివల్ల ఉపయోగం? అంటే కేవలం దీపం వెలిగించడం కాదు. దీపం ఎందుకు వెలిగిస్తారంటే, ఈశ్వరా నువ్వు ఈ కంటికి వెలుగిచ్చావు, ఈ కంటి వెలుతురులో నా భార్యని చూస్తున్నా, బిడ్డల్ని చూస్తున్నా, మనవల్ని చూస్తున్నా, పర్వతాలు చూస్తున్నా, జలపాతాలు చూస్తున్నా, చెట్లు చూస్తున్నా, స్నేహితుల్ని చూస్తున్నా, మనవల్ని చూస్తున్నా, దేవాలయాన్ని చూస్తున్నా, ధ్వజస్తంభాన్ని చూస్తున్నా, ఎంత సంతోషపడుతున్నాను. ఇన్ని సుఖాలకి కారణం నువ్వు కంటికి ఇచ్చిన వెలుగు కదూ. నువ్వు ఇంత వెలుగు నా కంటికి పెట్టి ఇన్ని సుఖాలు అనుభవించడానికి నన్ను కారణం చేశావు. కాబట్టి నీకు నేను కృతజ్ఞతగా, నీకు నేను మళ్ళీ కృతజ్ఞత చెప్పడానికి ఏ వెలుగు నా కంటికి ఇచ్చి నాకు ఇన్ని సుఖాలు ఇచ్చావో ఆ వెలుగుకు ప్రత్యామ్నాయంగా ఒక దీపం పెట్టి కృతజ్ఞత చెప్తున్నాను. ఆ భావన ప్రధానం. అంతేగాని నూనె అయినా నెయ్యి అయినా 3 2 5 ఇటు తిప్పనా అటు తిప్పనా ఎన్నాళ్ళు మాట్లాడతావు? అది ఎన్నాళ్ళు కర్మ దగ్గర ఆగిపోతావు? కర్మత జడం అంటారు ఉపదేశసారంలో రమణ మహర్షి. మంచిదే, మొదట తెలుసుకో. ఏదో సాధ్యం త్రివర్తి సంయుక్తం 3 ఒత్తులను అందులోనే చెప్పారుగా. ఇంకా ఎవరైనా ఎప్పుడైనా ఏమండి మీకు ఏమైనా అడుగుతారా అడగండి అంటే, దీపంలో ఎన్ని ఒత్తులు వేయాలండి? బతికున్నంతకాలం అదే. ఇంకా ఏం పొయ్యొచ్చండి? ఎటు తిప్పి పెట్టాలండి? అసలు ఎందుకు పెడుతున్నావు తెలుసుకో. కృతజ్ఞత చెప్పడానికి పెడుతున్నావు. బ్రహ్మగ్నే చ సురాపే చ చౌరే భగ్నవ్రతే దదా నిష్కృతిర్విహితా సిద్భి కృతజ్ఞో నాస్తి నిష్కృతి అంటారు కిష్కింధకాండలో లక్ష్మణస్వామి రాముడితో మాట్లాడుతూ. ఎవరికైనా నిష్కృతి ఉందేమో కానీ ఉపకారం పొంది కృతజ్ఞత చెప్పని వాడికి నిష్కృతి లేదు. అయినప్పుడు భగవంతుడు ఈ కంటికి వెలుగిచ్చాడు, ఆయన ఉన్నాడు, ఈ కంటిని పెట్టినవాడు వాడు. ఆయన లేకుండా ఈ కన్ను రాదుగా. నేను ఇంటికి వెళ్ళేటప్పటికి చపాతీ ఉంటే ఖచ్చితంగా ఎవరో పెట్టారుగా, నా భార్య ఊళ్ళో లేకపోతే. అలా ఈ కన్ను పెట్టినవాడు ఒకడు ఉండాలి కదా.
ఈ కన్ను పెట్టినవాడు ఒకడు ఉన్నాడు, వాడిని భగవంతుడు అని నేను పిలుస్తున్నాను. వాడు నాకు రాత్రి బడలిపోతే కన్ను నిద్రాకాలిక సుఖం ఇచ్చేటప్పటికి తెల్లవారేటప్పటికి మళ్ళీ కంటికి శక్తినిచ్చాడు కాబట్టి దీపం పెట్టి కృతజ్ఞత చెప్తున్నా. వాడు నాలుకనిచ్చి నాలుక మీద రసాంకురములు పెట్టాడు. నాలుక మీద ఏదైనా పెట్టగానే రుచి తెలుస్తుంది. అంతేకాదు, వెంటనే నాలుకలోంచి దవడలలోంచి లాలాజనము ఉత్పత్తి అయ్యేటట్టుగా చేశాడు. అందులో జిగురుగా ఉండేటటువంటి మ్యూకస్ టైలిన్ అనబడేటటువంటి 2 పదార్థములు ఉత్పాదనమవుతాయి. ఆ మ్యూకస్ ఏం చేస్తుందంటే సూక్ష్మక్రిములను చంపేస్తుంది. టైలిన్ ఏం చేస్తుందంటే జిగురుగా ఉండి కంఠంలోంచి కడుపులోకి పదార్థం జారిపోవడానికి ఉపకారం చేస్తోంది. ఇవన్నీ నేను 1/4 కిలో తెచ్చుకుని నోట్లో పోసుకున్నాను. అది అవడంలో ఎవడో ఒకడు తయారు చేస్తున్నాడా వీటన్నింటినీ లోపల? వాడెవరున్నాడో, ఎవడు నాకు రుచి తెలిసేటట్టు చేస్తున్నాడో, నేను తెలియక వేడిది తినేస్తే రసాంకురములు కాలిపోతాయి. మళ్ళీ తెల్లవారేటప్పటికి రసాంకురములు పుడతాయి. కొన్ని లక్షల రసాంకురములు ఉంటాయి నాలుక మీద. అటువంటి వాడికి నేను కృతజ్ఞత చెప్పడానికి పరమ ప్రశాంతమైన స్థితిలో నేను ఈ భావనతో ఉన్నాను కాబట్టి సాత్విక పదార్థాన్ని నైవేద్యం పెడతా. ఓ పటికి బెల్లమో, ఓ పండో, ఓ పాలో, ఓ పలహారమో అక్కడ పెట్టి ఈశ్వర స్వీకరించండి అంటున్నాను. అంటే కృతజ్ఞత. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ కృతజ్ఞత ఈశ్వరుడి దగ్గర మొదలైంది, అది కిందకెళ్ళింది. చిన్న ఉపకారం చేశాడు ఎవరో, ఆ ఉపకారం చేసిన ఆయన వచ్చాడు. అదేం పెద్ద ఉపకారం ఏం కాదు లోకం దృష్టిలో, చాలా చిన్న ఉపకారం. కానీ ఆయన ఏం చేస్తాడంటే, ఆయన వచ్చినప్పుడు కొడుకుని పిలిచి, ఒరేయ్ ఎంత ఉపకారం చేశారో తెలుసురా, మొన్న మీ అమ్మ నీ దగ్గరికి వచ్చింది, ఒక్కడనే ఉన్నా, జ్వరం వచ్చింది, చలి, ముసుగు పెట్టుకుని గడగడలాడుతూ పడుకున్నా, లేచి కిందకి వెళ్ళడానికి కూడా ఓపిక లేదు, బయట హోరున వాన, ఆ వానలో మహానుభావుడు వచ్చాడురా, ఎందుకు ఏమండి ఇలా ఉన్నారని చెప్పి అప్పటికప్పుడు ఎవరో తెలిసిన వాళ్ళని పిలిచి కారు ఎక్కించి వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళి, పాపం ఆయన భార్య 2 రోజులు ఇక్కడే పడుకుని వంట చేసి పెట్టి పచ్చం పెట్టి, పాపం ఆవిడ వెళ్ళక వెళ్ళారు, ఏ పని మీద వెళ్ళారో ఆవిడికి చెప్పకండి అని చెప్పి మామూలుగా మాట్లాడండి అని 2 రోజులు అంత జాగ్రత్తగా చూసుకుని జ్వరం తగ్గడానికి ఉపకారం చేశాడు రా అని చెప్తానా కొడుక్కి? చెప్పకపోయినా ఆయన స్వభావం ఉపకారం చేశాడు. కానీ నేను ఆయన ఉపకారం గుర్తు పెట్టుకుని చెప్పాను అనుకోండి, ఇప్పుడు ఆయన ఏమంటాడు? ఏమన్నా ఆయనకి ఇంత చిన్న ఉపకారం చేస్తే అన్ని మాటలు చెప్తారండి బాబోయ్, ఆయనకి ఎంత కృతజ్ఞతో అని 10 మంది నా పట్ల గౌరవం పెంచుకుంటారా పెంచుకోరా? అంటే అందుకోసం చెప్పుకోవడం కాదు, ఎవడికి కృతజ్ఞత ఉన్నదో వాణ్ణి లోకం నమ్మి గౌరవిస్తుందా గౌరవించదా? అయినప్పుడు భగవంతుడికి పూజ చేయడం అంటే కృతజ్ఞతావిష్కారం అయితే, కృతజ్ఞత కలిగిన వాడిని లోకం పూజిస్తుందని పూజించిన వాడు పూజింపబడతాడని నేనంటే తప్పెందుకైంది? పూజ చేసిన వాడు పూజలు అందుకుంటాడన్న మాట నేను చెప్పింది యథార్థమా కాదా? యథార్థమేగా. కాబట్టి ఇది నీకు సద్గుణముగా ప్రవర్తించాలి అంటే నువ్వు భగవంతుణ్ణి పూజించడం నీకు రావాలి. ఆ తర్వాత ఎవరు చిన్న ఉపకారం చేసినా వాళ్ళ పట్ల నీకు మర్యాదతో కృతజ్ఞతతో గౌరవించడం అలవాటు అవుతుంది. దానివల్ల ఏమవుతుంది? 10 మంది చేత నువ్వు గౌరవింపబడతావు, ఆ గుణము నిలబడుతుంది, అది నీ పిల్లలకు అబ్బుతుంది. ఎక్కడ ఎవరు చిన్న ఉపకారం చేసినా గౌరవంగా మాట్లాడడం, అపకారం చేసినా మరిచిపోవడం, ఇవి అలవాటు అయ్యాయనుకోండి. ఉపకారికనుపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా, అపకారికనుపకారము నెపమెన్నక చేయువాడే నెర్పరి సుమతి. ఇది మనకి సనాతన ధర్మం నేర్పినటువంటి గొప్ప విశేషం. అది చెప్తున్నాడు విదురుడు. కాబట్టి దైవాన్ని పూజించడం నేర్చుకో.